హలో అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. ఛానల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బృందావనం పార్ట్ 115తో మీ ముందుకు వచ్చేసాను. కొత్తగా హృదయదాత్రి స్టోరీ ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అటువైపు ఒక క్లిక్ వేయండి. మధికరుణ్ ప్రణయం ఎండ్ అయిపోయింది. ఎవరైనా అయిపోయిన స్టోరీ చదవాలనుకుంటే చదవండి. ఇక కథలోకి వెళ్దాం. శివ్తో మాట్లాడి ఫోన్ కట్ చేశాక మనోహర్ గారు మిస్టర్ ఎక్స్కి ఫోన్ చేస్తారు. తన దగ్గరున్న నెంబర్తో. తన పర్సనల్ నెంబర్కి కాల్ రావడంతో అసలే చిరాగ్గా ఉండడంతో ఫోన్ వైపు కూడా చూడడం మిస్టర్ ఎక్స్. అయినా మళ్ళీ చేస్తారు మనోహర్ గారు. ఆ నెంబర్కి చేసేది తన బంధువుల వరకు మాత్రమే కాబట్టి ఎవరై ఉంటారా అని చూస్తాడు వెళ్ళి. మనోహర్ గారు కాలింగ్ చేస్తున్నట్టు డిస్ప్లే మీద రాగానే ఇప్పుడు ఈయన ఎందుకు చేస్తున్నాడు? నాకున్న ఈ దరిద్రపు మూడ్లో ఆయనతో నేను మాట్లాడలేను అనుకుని ఫోన్ సైలెంట్లో పెట్టేస్తాడు. ఎన్నిసార్లు చేసినా ఎత్తకపోవడంతో ఇంకా ఫోన్ చేయడం ఆపేస్తారు మనోహర్ గారు. ఉదయాన్నే ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. పడుకున్నారు కానీ తన కొడుకు కోడలు విగత జీవులుగా ఉన్న దృశ్యం కళ్ళ ముందుకు రాగానే లేచి వెళ్ళి వాళ్ళ ఫోటోల ముందు నిలబడతారు. అసలు వాడు ఇంకా బతికే ఉన్నాడు. నేనే ఆ రోజు శివ్ అనుమానపడ్డా వాడు మంచోడు అని చెప్పాను. కానీ నీ చావులో వాడికి కూడా భాగం ఉందని ఇప్పుడు తెలిసింది నాకు. శివ్ ఎలాగూ వాడిని వదలడని వాళ్ళ ఫోటో పక్కన ఉన్న భార్య ఫోటో ముందుకు వెళ్ళి పిల్లల్ని అలా చూడగానే నీ గుండె ఆగిపోయింది. నా గుండె మాత్రం ఆగలేదు. ఎందుకో నన్ను వంట వాడిని చేసి పిల్లలతో పాటు నువ్వు వెళ్ళిపోయావు. అయినా చూడు బండరాయిలాగా ఎలా నిలబడ్డానో మీ ముందు. ఒక్కడినే చావు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఎందుకు నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు? నీకే పిల్లల మీద ప్రేమ ఉందా? నాకు లేదా? మరి నువ్వెప్పుడు అంటూ ఉంటావే మీ ట్రైనింగ్ వల్ల మీ గుండె బండకు బారిపోయింది అని. నిజమే, మా గుండెలు ఎన్ని చావులు చూసినా చలించవు. అది కూడా మా ట్రైనింగ్లో భాగమే. అందుకేనేమో నా కొడుకుని కోడల్ని పుట్టకుండానే చనిపోయిన నా మనవడిని వాళ్ళ ముగ్గురిని చూసి గుండాగిపోయి చచ్చిపోయిన నిన్ను చూసిన నా వాళ్ళే నా కళ్ళ ముందు బూడిద అయిపోతున్నా నా గుండె చలించలేదు. చూసావా, ఇప్పటికీ స్ట్రాంగ్గానే ఉంది అనుకుంటూ కాసేపు వాళ్ళ ముగ్గురిని చూస్తూ అక్కడే కాలం గడిపేస్తారు ఆయన. ఆ రోజు జరిగిన సంఘటన ఆయన కళ్ళ ముందు మెదలుగానే కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయి. నా కళ్ళల్లో నీళ్లు చూడగలనా అన్నావు కదా, ఇప్పుడు చూడు రోజు వస్తున్నాయి. కానీ నువ్వు వెళ్ళి పైన కూర్చున్నావు అని భార్యతో మాట్లాడుతూ కుర్చీలో కూర్చొని నిద్రపోతారు మనోహర్ గారు. ఉదయాన్నే ఆయుషి లేచేసరికి శివ్ పొట్ట మీద పడుకొని నిద్రపోతూ ఉంటుంది ఆశి. టెంపరేచర్ ఒకసారి చెక్ చేసి ఫీవర్ లేకపోవడంతో సరిగ్గా పడుకోబెట్టి రాత్రి ఏ టైంకి పడుకున్నారో కన్నా వచ్చి పొద్దున్నే లేచేవాళ్ళు లేవలేదు అనుకుంటూ తను లేచి ఫ్రెష్ అయి కిందకి వెళ్ళిపోతుంది. తను కిందకి వెళ్ళగానే అన్వేష్ వాళ్ళ నుంచి ఫోన్ వస్తుంది ఐషుకి. హలో, ఏం చేస్తున్నారు అని అడుగుతుంది ఐషు. ఏం చేయటం లేదక్క, ప్రయాణ పడలేక ఇంకా తీరలేదు. అందుకే రూమ్లో ఉండి ఫుల్ రెస్ట్ తీసుకుంటున్నాం. పైగా అక్కడ టైమింగ్స్ ఇక్కడ టైమింగ్స్ తేడా కదా, మేము అడ్జస్ట్ అవ్వడానికి టైం పట్టేటట్టుంది అని అంటుంది అమృత. అలా అడ్జస్ట్ అవ్వడానికి టైం పట్టేటట్టుందని, ప్రయాణ బడలికి ఉందని టైం వేస్ట్ చేసుకుంటే మళ్ళీ రిటర్న్ వచ్చే డేట్ రానే వస్తుంది. ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు, ఫుల్గా ఎంజాయ్ చేసి రండి అని అంటుంది ఐషు. ఈ ఒక్కపూటకే అక్క రెస్ట్. ఆల్రెడీ మీ మరిది గారు ఒక పెద్ద టైం టేబుల్ తయారు చేశారు. విజిట్ చేయాల్సిన ప్లేస్లు లిస్టు చాలా పెద్దదే పెట్టారు. నాన్న వాళ్ళు వెళ్ళిపోయారా అక్క ఊరికి అని అడుగుతుంది అమృత. వెళ్ళిపోయారు, నిన్న నైట్ బయలుదేరి వెళ్ళిపోయారంట. ఇంతకీ మీ ప్రయాణం ఎప్పుడు అని అడుగుతుంది అమృత. రేపు మార్నింగ్ మా జర్నీ. ఓకే అక్క, నేను మళ్ళీ తర్వాత కాల్ చేస్తాను. ఇంకా అందరూ లేచి ఉంటారు కదా అని అంటుంది అమృత. అత్తయ్య వాళ్ళు లేచే ఉన్నారు, మిగతా బ్యాచ్ ఎవరు లేవలేదు. ఓకే బాయ్ అని ఫోన్ పెట్టేసి బెడ్పై వాలుతుంది అమృత. వెంటనే అమృత మీదకి చేరుతాడు అన్వేష్. మీరు పడుకోలేదా?
పడుకున్నారనుకున్నానుగా అని ఏడుపు మొహం పెడుతుంది అమృత. ఇక్కడికొచ్చింది మనం పడుకోడానికా అని కళ్ళెగరేస్తూ అడుగుతాడు అన్వేష్. రూమ్‌కొచ్చిన దగ్గర నుంచి ఒక రోజంతా గ్యాప్ వచ్చిందని అసలు వదిలారా? ఇంక నాకు ఓపిక లేదు బాబు. కాసేపు బజ్జుంటాను. టైమింగ్ అడ్జస్ట్ అవ్వలేదని అక్కకు కూడా అబద్ధం చెప్పాల్సొచ్చింది అని అంటుంది అమృత. నీ మాటలు వినిపించాయి కానీ కాసేపు పడుకో. తర్వాత ఎలాగో లేపుతాను. ఈలోపు నేను మా అన్నయ్యకి కాల్ చేసి వస్తాను అంటూ అన్వేష్ లేవబోతుంటే అన్వేష్ని గట్టిగా హత్తుకొని ఇలాగే పడుకోవచ్చుగా అని అంటుంది. ఇలా పడుకుంటే చాలా తేడాలు వస్తాయి అమ్మో. మళ్ళీ ఏడుస్తావు, రెస్ట్ ఇవ్వట్లేదు నాకు అని హస్కీగా అంటూ అమృత మెడ మీద కిస్ చేస్తాడు అన్వేష్. మనం ఇక్కడికి వచ్చింది మాటలు చెప్పుకోవడానికా అని అల్లరి నవ్వు నవ్వుతుంది అమృత. అమృత ఆ మాట అనగానే ఇక ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా అమృతను అల్లుకుపోతాడు అన్వేష్. ఐషు గార్డెన్లోకి వెళ్ళి కూర్చుంటుంది. ముగ్గురు అత్తలు కిచెన్లో ఉంటారు ఆ టైంకి. ఐషు గార్డెన్లో కూర్చోవడం చూసి నిన్న సాయంత్రం నుంచి తను ఎందుకు డల్గా కనిపిస్తుందక్క అని అంటారు వాణి. పదండి, మనం కూడా ఒక పావుగంట గార్డెన్లో కూర్చుందాం అని ముగ్గురు వెళ్తారు. ఏంటైషు ఒక్కదానివే కూర్చున్నావు ఇక్కడ అని అడుగుతారు విజయ గారు. ఏం లేదత్తయ్య, ఊరికినే ఫ్రెష్ గాలి కోసం కూర్చున్నాను. సరే గాని నిన్న సాయంత్రం నుంచి ఎందుకు కొద్దిగా డల్గా కనిపిస్తుంది నీ మొహం? అబ్బా, వీళ్ళు కూడా అడిగేశారా? నిజంగానే నా మొహం డల్గా కనిపిస్తుందా? కన్నా అన్నట్టు నేను ఎక్కువగా ఆలోచిస్తున్నాను. అనవసర విషయాలు అవి అనుకుంటూ అత్తయ్య వాళ్ళకి చెప్పడమే కరెక్ట్ అని మొత్తం రాజీ ఫోన్ గురించి చెప్తుంది. అంత జ్వరంలో కూడా సిగ్గు లేకుండా ఫోన్ చేసి నన్ను చారిటీకి పంపించమని అడుగుతుంది. ఈవిడింక మారదక్క, మారుతుందని మనం అనుకోవడం కూడా వేస్ట్ అని రుక్మిణి అంటారు. అసలు నువ్వెందుకు ఆవిడ గురించి ఆలోచిస్తున్నావు ఐషు? కన్నాకి తెలిస్తే కోప్పడతాడు. అవసరమా? ఆ తల్లి కూతుర్లకు మార్పు ఎప్పుడొస్తుందో చూద్దాంలే కానీ నీ లగేజ్ అంతా సర్దేసుకున్నట్టేనా అడుగుతారు విజయ. ఇంకొంచెం ఉందా అత్తయ్య, మధ్యాహ్నం నుంచి స్నేహ నేను కలిసి సర్దేస్తాం. ఓకే పద, లోపలికి వెళ్దాం. ఆశకి మళ్ళీ ఫీవర్ ఏం రాలేదు కదా? అసలే మళ్ళీ జర్నీ ఒకటి ఉంది మీకు. లేదత్తయ్య, ఫీవర్ ఏమీ రాలేదు. ఒకవేళ ఉన్నా వాళ్ళ నాన్నని చూడగానే వెంటనే ఎగిరిపోతుంది వాళ్ళిద్దరికీ. నాన్న కూచీలు కదా ఇద్దరు అని అంటారు వాణి గారు. అవును, వాళ్ళని ఫస్ట్ మనం చూసినప్పుడు వీడియోలో గుమ్మం దగ్గర జ్వరంతో వాళ్ళ నాన్న కోసం ఎలా కూర్చున్నారు. అది ఇప్పటికీ అప్పుడప్పుడు గుర్తొస్తే వాళ్ళిద్దరినీ చూసి నవ్వు వస్తుంది. ఆ వయసులో అసలు ఎంత బాగా విన్నారో షూ ఇక్కడి నుంచి చెప్తుంటే అని వాణి గారు అంటారు. వాళ్ళు కడుపులో పడ్డారని తెలిసిన దగ్గర నుంచి రోజు వాళ్ళతో మాట్లాడుతూనే ఉండేవాళ్ళు. వాళ్ళ నాన్న మాట్లాడినప్పుడు ఫుల్గా తిరిగేస్తూ ఉండేవాళ్ళు. తిరగడం మొదలయ్యాక పడుకోమని చెప్పగానే టక్కన తిరగడం ఆగిపోయేవారు. డాక్టర్ అయిన నాకే అంత చిక్కేది కాదు. ఇది ఎలా సాధ్యమనిపించేది. మన మాటలకి మ్యూజిక్కి బేబీస్ స్పందిస్తారని తెలుసు కానీ అది ఇంత కరెక్ట్గా చెప్పింది చేయడం మీ మనవడు మనవరాలు మాత్రమే అని నవ్వుతూ అప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఐషు. నా కొడుకు కోసం ఎవరైనా అంతే స్పందిస్తారు. నా కొడుకు మాట అంటే మాటే, ఎవరైనా వినాల్సిందే అని నవ్వుతూ అంటారు విజయ గారు. నలుగురు సరదాగా కిచెన్లో కబుర్లు చెప్పుకుంటూ బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తూ ఉంటారు. నేను ఇవాళ ఒకసారి హాస్పిటల్కి వెళ్ళొస్తాను అత్తయ్య. వారం అయిపోయింది వెళ్ళక. అన్వేష్ కూడా లేడు. పప్ప, వంశీ మామయ్య గారు, కిరణ్ అన్నయ్య ఇంకో వారం రోజులు చూసుకోవాలి అంటుంది ఐషు. ఏం పర్లేదులే, హరిగారికి ఎక్కువ స్ట్రెస్ ఇవ్వకుండా మీ మామయ్య గారు చూసుకుంటారు కిరణ్తో కలిసి అని చెబుతారు రుక్మిణి గారు. సరేమా, ఆశీ బంగారానికి పూరీ చేసి పెట్టొచ్చా? రాత్రి కూడా అడిగిందంట కదా అని అడుగుతారు రుక్మిణి గారు. వద్దులేండి అత్తయ్య, మళ్ళీ జర్నీ ఒకటి ఉంది. ఆయిల్ ఫుడ్ ఉదయాన్నే ఎందుకు, ఈ రోజుకి లైట్ ఫుడ్డే పెట్టడం బెస్ట్. కానీ ఇడ్లీ తినదు కదరా. ఈ ఒక్కరోజుకి ఎలాగో వాళ్ళ నాన్న దగ్గర తినిపించేయడమే దానికి.
కాఫీలు రెడీ అయిపోవడంతో అవి పట్టుకొని వాళ్ళ మామగారులకు ఇవ్వడానికి బయటకు వచ్చేస్తుంది ఐషు. ఏడవుతుండగా శివ్ లేచి ఇంకా పడుకునే ఉన్న పిల్లలిద్దరినీ కూడా లేపుతాడు. ఇద్దరు బాగా లేజీగా తయారవుతున్నారుగా. ఉదయాన్నే లేచి గార్డెన్లో వాక్ చేయడం మానేశారు. ఈ పెళ్లి హడావుల్లో పడి అన్నీ మర్చిపోయారు. టైమింగ్స్ అన్నీ మారిపోయాయి. మళ్ళీ మొదలు పెట్టాలి మనం అని అంటాడు శివ్. ఇద్దరు శివ్ మీద చేరి, నువ్వు కూడా లేవట్లేదు కదా నాన్న ఉదయాన్నే, అందుకే మేం కూడా లేవట్లేదు అని అంటుంది ఆశి. నాన్నకంటే నైట్ పనులు ఎక్కువ ఉన్నాయి. ఈ మధ్య పడుకునేసరికి లేట్ అవుతుంది. అందుకే ఉదయాన్నే లేవలేకపోతున్నాడు. నన్ను చూసి మీరు కూడా అదే చేస్తున్నారా అని నవ్వుతూ ఇద్దరికి చక్కలు పెడతాడు శివ్. టూర్ నుంచి వచ్చాక టైమింగ్స్ ప్రకారం మళ్ళీ కంటిన్యూ చేద్దాం నాన్న. ఇవాళ స్విమ్ చేద్దామా అని అడుగుతాడు ఆయు. ఇవాళ వాటర్లో కొద్దులే. చెల్లికి ఫీవర్ తగ్గింది ఇప్పుడే కదా. మళ్ళీ వాటర్లోకి వెళ్తే వస్తుందేమో. పైగా మనకి జర్నీ ఉంది కదా. ఈ రోజుకి ఇక్కడే ఎక్సర్సైజ్ చేద్దాం అని బెడ్ దిగుతాడు శివ్. వాళ్ళిద్దరికీ చిన్న చిన్న ఎక్సర్సైజ్ చెప్పి శివ్ పుషప్స్ తీయడం మొదలు పెడతాడు. అవి తీస్తూ ఉండగా ఐషు వస్తుంది లోపలికి. ఏంటి, బెడ్రూమ్ జిమ్ రూమ్ చేశారు ముగ్గురు అని అడుగుతుంది. మా ఇష్టం, మేం ముగ్గురం ఏమైనా చేస్తాం. నీకేంటి మధ్యలో బాధ అని అడుగుతాడు శివ్. చేస్తారు చేస్తారు, నాకే కదా బాధ సర్దుకునేసరికి అని అంటుంది. మేమేమన్నా ఆగ చేస్తున్నామా అమ్మా? నువ్వు సర్దుకోవడానికి మేము చాలా మంచి వాళ్ళం అని అంటుంది ఆశి. మీ అమ్మకు కూడా ఎక్సర్సైజులు లేవు ఈ మధ్య. ఈ పెళ్లి హడావుడి వల్ల తగ్గిపోయాయి. మళ్ళీ మొదలు పెట్టించాలి మీ అమ్మతో అని పుషప్స్ అయిపోవడంతో పైకి లేచి ఐషు దగ్గరికి వచ్చి చిన్నగా, నైట్ చేసే ఎక్సర్సైజులు కూడా తగ్గిపోయాయి కదా బుజ్జి అని అంటూ ఐ వింక్ చేస్తాడు శివ్. మీ పిల్లలకు వినిపించేటట్టు అను, అప్పుడు ఆ నైట్ ఎక్సర్సైజ్లు ఏంటి అని అడుగుతారు. దానికేం సమాధానం చెప్తావు, నేను చూస్తాను అని చిరుకోపంగా అంటుంది ఐషు. అందుకే కదా వాళ్ళకి వినిపించకుండా అన్నది. చాలా గ్యాప్ వచ్చింది కదా బుజ్జమ్మ. పిల్లల్ని కిందకి పంపిస్తాను, ఎక్సర్సైజ్ చేద్దామా అని అల్లరిగా అడుగుతాడు శివ్. కన్నా, మరీ నువ్వు టీనేజ్ బాయ్లా తయారవుతున్నావు అని సిగ్గుగా నవ్వుకుంటూ, పదండి మీ ఇద్దరికి బాత్ చేయిస్తాను అని పిల్లల దగ్గరికి వెళ్తుంది. అమ్మా, చేస్తాను కానీ నాకు ఇడ్లీ వద్దు ప్లీజ్. జ్వరం తగ్గిపోయింది కదా, పైగా ఎక్సర్సైజ్ కూడా చేశాను చూడు, ఎంత యాక్టివ్గా ఉన్నానో నేను అని రౌండ్ తిరుగుతూ చెప్తుంది ఆశి. నువ్వెన్ని వేషాలు వేసినా ఈ రోజుకి బ్రేక్ఫాస్ట్ అదే అని చిన్నగా నవ్వుతూ అంటుంది ఐషు. అలా అయితే నాకు బ్రేక్ఫాస్ట్ వద్దు అని అలిగి కూర్చుంటుంది సోఫాలో. తగ్గింది కదా బుజ్జి, తనకిష్టమైనది పెట్టొచ్చు కదా అని చిన్నగా అంటాడు ఐషుతో. మళ్ళీ జర్నీ ఉంది కదా కన్నా, ఈ ఒక్క పూటకి జాగ్రత్తగా ఉంటే బెస్ట్ అని శివ్ వెళ్ళి ఆశి పక్కన కూర్చోగానే ఆయు కూడా శివ్ పక్కన చేరిపోతాడు. బంగారం, మనం టూర్ వెళ్తున్నాం కదా, ఈ ఒక్క రోజుకి ఇక్కడ అమ్మ చెప్పినట్టు వింటే అక్కడ నీకు నచ్చిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ తినొచ్చు. లేదనుకో అక్కడేం తినడానికి ఎంజాయ్ చేయడానికి అవ్వదు నీకు. ఫీవర్ని నమ్మకూడదురా, తగ్గినట్టే తగ్గి మళ్ళీ వచ్చేస్తాయి. ఈ ఒక్కరోజు జాగ్రత్తగా ఉన్నావనుకో ట్యాబ్లెట్ వేసుకునే పని ఉండదు. తర్వాత నుంచి మనకు నచ్చినట్టు ఉండొచ్చు. అదే ఈ ఒక్కరోజు నాకు నచ్చిందే చేస్తానన్నావనుకో మళ్ళీ ట్యాబ్లెట్స్ మింగాల్సి వస్తుంది. ఒక వారం రోజులు రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. ఏది బెస్ట్ అంటావు చెప్పు అని అంటాడు ఆశితో శివ్. సరే అయితే అట్లీస్ట్ దోశ అని అడుగుతుంది రిక్వెస్ట్గా వాళ్ళ నాన్న వైపు చూసి. శివ్ ఐషు వైపు చూస్తాడు. ఓకే అన్నట్లు కళ్ళారుపుతుంది ఐషు. ఓకే డన్, దోశ తిందో గాని వెళ్ళండి, వెళ్ళి త్వరగా స్నానాలు చేసి వచ్చేయండి. ఈలోపు నేను కూడా చేసేస్తాను, కిందికి వెళ్దాం అని ఇద్దరిని వాళ్ళ రూమ్కి ఐషుతో పంపిస్తాడు. వాళ్ళు వెళ్ళిపోగానే ఫస్ట్ రసూల్ దగ్గర ఉన్న టీం మెంబర్స్కి కాల్ చేస్తాడు. వాళ్ళతో కాసేపు మాట్లాడి చేతన్కి చేస్తాడు. ఇంకా లేవని చేతన్ బద్ధకంగా ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని నెంబర్ చూసుకోకుండా అడుగుతాడు. నువ్వు కూడా స్లీపింగ్ పిల్ వేసుకున్నావా ఏంటి? నిద్రమత్తు వదలక ఎవరు అని అడుగుతున్నావు అని అడుగుతాడు శివ్. సార్ మీరా అని
లేచి కూర్చుంటాడు మొత్తం అంతా వదిలించుకొని. రాత్రి మొత్తం నీట్‌గా సర్ది పెట్టావా? అమ్మాయికి ఏ అనుమానం రాకుండా? అంతా కరెక్ట్‌గానే పెట్టాను సార్. సరే అయితే లేచి చిందులు వేసే టైం దగ్గర పడింది. ఇద్దరూ ప్రిపేర్‌గా ఉండండి. ఆ అమ్మాయికి ఏ విషయమైనా ఏమాత్రం చిన్న అనుమానం రాకుండా చూసుకోండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు శివ్. ఒక అరగంటకి వెళ్ళని పాపకి నెమ్మదిగా మత్తు వదిలి నిద్ర లేస్తుంది. లేచి ఫోన్ చేతిలోకి తీసుకొని టైం చూసేసరికి 30 మిస్డ్ కాల్స్ అని ఉంటాయి బాస్ నెంబర్ నుంచి. టక్కున లేచి కూర్చొని ఇన్ని మిస్డ్ కాల్స్, నాకెందుకు మెలకు రాలేదు, అయిపోయాను నేను ఈరోజు అని భయంతో చేతులు వణుకుతుండగా బాస్ నెంబర్కి డయల్ చేస్తుంది. కథ కొనసాగుతుంది. ఇప్పుడు రసూల్ గురించి తెలిసాక ఆ ఎక్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూద్దాం. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.